మళ్ళీ ఆయుర్వేదిక్ పద్ధతిలోకి రావాలి అని అంటే ప్రజలు ముఖ్యంగా దీని వైపు ఫోకస్ చేయాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఆయుర్వేదాలో ఫస్ట్ ఏంటంటే ఆయుర్వేద ప్రిస్క్రైబ్ చేసినప్పుడు నార్మల్లీ ఒక పేషెంట్ వస్తే వాడికి మెడిసిన్స్ ఇవ్వడం అది కాదు. ఒక మనిషి దినచర్య పాటించాలి. అంటే మార్నింగ్ లేవగానే వాడు బ్రష్ చేసుకోవాలి, టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి, తర్వాత వాడు ఎక్సర్సైజ్ చేయాలి, ఆయిల్ పూసుకోవాలి బాడీకి అంతా, సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, వాడు వాకింగ్ ఎంతసేపు చేయాలి, అన్నీ ఉన్నాయి దినచర్య. తర్వాత ఋతుచర్య అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఋతుచర్య అంటే సీజనల్ చేంజెస్, అంటే ఆ సీజన్కి తగ్గట్టు ఆ ఫుడ్ మనం తీసుకోవాలి, ఏ సీజన్కి తగ్గట్టు ఆ ఫుడ్ మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి సద్వృత్త అంటే నేను చెప్పినట్టు పాజిటివ్ థింకింగ్. మెంటలీ అండ్ ఫిజికల్లీ మనకు అది అవసరం. మనం మెంటల్గా బాగుంటేనే ఫిజికల్లీ బాగుంటాం. అండ్ ఇంకొకటి డైటరీ ప్యాటర్న్. ట్రెడిషన్ వచ్చింది కదా, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చి ఇప్పుడు ఆర్గానిక్ లివింగ్ వచ్చింది కాబట్టి ఆయుర్వేదాకి మన సేంద్రియ వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో మళ్ళీ మనం అటు సైడ్ వెళ్తే తప్ప మనకి 100% రిజల్ట్స్ రావు.